సారు ఎప్పుడు కలుస్తాడో ఏమో. అమ్మో మంగ్లీ ఏంటి ఎవరి మీనో కస్సు పుసులాడుతున్నావు? ఇంకెవరి మీద? జోగురామన్న సార్ మీద. సారు వరంగల్ పోయిండంట. ఆగో సార్తో నీకేం పని ఉన్నదబ్బా ఇప్పుడు? గాడిదలు అంతరించిపోతున్నాయి కదా సావిత్రి, అందుకనే సార్ని కలిసి గాడిదల్ని పెంచండి సార్ అని చెప్తా. పెంచి గాడిద పళ్ళు తోముతావా లేకుంటే గాడిదల్ని కాసుకొని వస్తావా? ఇగో నీకు కనిపిస్తే చెప్పు సావిత్రి, ఇప్పుడు నుంచి నిజంగానే గాడిదలు కాసుకొని బతుకుతా. ఊక అన్ని డాంకి పనులు చేయకు. ఏం పని పాట లేదా నీకు? పని పాట లేక కాదమ్మా, ఏదన్నా చెడ్డ పని చేస్తే చిచి గాడిద అని తిడతారు. మధ్యలో గాడిద ఏం చేసింది? అవును, కట్నం తీసుకున్న వాళ్ళు గాడిదలను కూడా రాస్తారు. అయితే ఏంటి ఇప్పుడు? కట్నం గాడిదలు తీసుకున్నట్టు ఏమన్నా గవాయి ఉన్నదా? ఇట్లా తిట్టబట్టే గాడిదలు అన్ని అంతరించిపోతున్నాయి. ఇప్పటి సంది గాడిదలను ఎవరన్నా తిడితే అస్సలు ఊకొని చెప్తున్నా నేను. అమ్మో ఏం చేస్తావు మంగ్లీ, పెద్ద రోషానికి వస్తున్నావు. ఏం చేస్తానా, గాసం చట్టం తీసుకొచ్చి వాళ్ళని జైలు పంపుతా. ఆడ గుర్రం చాకరీ చేయాలి వాళ్ళు. గీ గాసం చట్టం అంటే ఏందబ్బా? గాడిదల సంరక్షణ చట్టం. దాన్ని తీసుకొచ్చి దానికి నేను అధ్యక్షురాలనై గల్లీ గల్లీలో గాడిదలు కనబడేటట్టు చేస్తా. అరే ఇప్పుడు గీ గాడిదల కాదెందుకు? లోకం మీద చెడ్డ పనులు చేసే ఎంతో మంది బట్టె వాసగాళ్ళు ఉన్నారు. ఆడిపోరగాళ్లను చిడాయించేటోళ్ళు ఉన్నారు, పుస్తెలతాళ్ళు తెంపేటోళ్ళు ఉన్నారు, ఆఖరికి మోసం చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అసొంటిది మనిషికి మంచి చేసే గాడిదలు ఎందుకు ఉండద్దు అంటున్నా నేను. అడ్డగాడిదలు ఎక్కువైనాక ఇంకా మేమెందుకు అని అంతరించిపోతున్నాయి కావచ్చు. అయినా గాడిద లెక్క బరువులు మోస్తారా? అంత షాకిరి మనం చేస్తామా మనుషులము? అమ్మ మంగ్లీ, గాడిదలు దొరకకుంటే నేను నీకు 2 ఆవులన్న కొనిస్తా గానీ నువ్వురా. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడవడైనానేమి కరము పాలు అనేది తప్పు. గాడిద పాలల్లా మందు గుణాలు ఉన్నాయి. అవును మంగ్లీ, ఇప్పుడు గల్లీలలో గాడిదలను పట్టుకొని గాడిద పాలు పిండిస్తున్నారు కదా. గాసం చట్టం పథకం కింద ఊరూరా గాడిద క్లినిక్లు పెట్టిస్తా సావిత్రి. ఊకో, గీ గాడిద క్లినిక్ లేదబ్బా. సెంట్రల్ సర్కార్ వాళ్ళే గాడిద పాలల్లా మందు గుణాలు ఉన్నాయని చెప్పిర్రు కదా, అందుకే నేను పెంచుతా గాడిదలను. గాడిదలను పెంచుతావా లేకుంటే? గాడిదల్ని పెంచుతా, అట్లనే గాడిదల డైరీ ఫామ్ కూడా పెట్టుకుంటా. నీకేమన్నా నష్టమా? సరే నువ్వు గంతగానం రంది వడగాని చక్కగా ఆఫీస్కి రా. ఏనుగు పైన నవాబు, గాడిద పైన ఈ గరీబు మంగ్లీ. ఓ 20,000 అర్జెంటుగా అప్పివు సావిత్రి. అంతరించిపోతున్న గాడిదలను కొని అంతటా కనబడేటట్టు చేస్తా. నాకు అవార్డు ఇచ్చినా ఇచ్చేస్తారు. అవార్డు లేదు గివార్డు లేదు, ఇక్కడ వార్తలు ఎవరు చెప్పాలనుకున్నావు? చక్కగా ఇంటికో. చూసిన రానుల్లా, కానీ మా మంగ్లీ చెప్పింది నిజమే కదా. బరువును మోసే గాడిదలు కరువైనాయి కానీ మోసం చేసేటోళ్ళు మాత్రం మస్తు కనిపిస్తుండ్రు.